భట్టి గారు చిట్టి పంపించారు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని. ఇక ఇంత పెద్ద సభ పెట్టినాక ఆయన మాట ఖాళీ చేస్తామా? ఆయన అడిగింది ఏం లేదు, కాలేజ్ మా పిల్లల చదువుల కోసం, మా దళితులు గిరిజనులు పేదోళ్ళ పిల్లలను ఇంజనీర్లు చేయాలని మా మిత్రుడు తాపత్రయపడుతున్నాడు. ఇంత గొప్ప సభ చేసినాక ఏ నాయకుడైనా కాదంటాడా? అసలే ఆర్థిక మంత్రి ఆయన నల్లద్దాలు పెట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. ఆయన కన్నెర్రగిన చేస్తే బీఆర్ఎస్ భస్మం అయిపోతుంది. సో మా భట్టి గారు అడిగినట్టు మధురకి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తున్నాం. మీడియా మిత్రులారా ప్రత్యేకంగా రాయండి. చివరగా నా స్లోగన్, నేను ఔరేక్ బార్ అంటే మీరు కాంగ్రెస్ సర్కార్ అనాలి. సరేనా? 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 ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. గో వెనకాల వీళ్ళు అంటలేరు, వీళ్ళని కూడా అనిపిర్రా. ఔరేక్ బార్, ఔరేక్ బార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్. ఔరేక్ బార్, ఔరేక్ బార్, ఔరేక్ బార్. భట్టి గారు మీరు కూడా మా స్లోగన్ల కోరస్లో జాయిన్ గారు. ఔరేక్ బార్, ఔరేక్ బార్. మీ మాటగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తున్నాం. 2023 ఆనాడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణలో ప్రజాపాలన తెస్తున్నామని మీరు మాట ఇచ్చిండ్రు. ఈనాడు కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి ఖమ్మం బిడ్డలు మాట ఇచ్చిండ్రని నేను రాహుల్ గాంధీ గారికి మీ మాటగా చేరవేస్తా. రాహుల్ గాంధీ గారిని మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తా. గొప్ప సభ చేసి రాహుల్ గాంధీ గారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. 2 లక్షల మందితోని రాహుల్ గాంధీ గారి సభను 5 లక్షలు మా భట్టి గారు 10 నియోజకవర్గాలు, నియోజకవర్గానికి 50,000 మంది, 5 లక్షలతోని రాహుల్ గాంధీ గారి సభ ఇక్కడనే పెడదాం. నిండు మనసుతోని మీరు ఆశీర్వదించండి. ఖమ్మం బిడ్డల ఆశీర్వాదం, భద్రాద్రి రాములోరి ఆశీర్వాదం, రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసే వరకు మనం విశ్రమించొద్దు. మీ మాటగా రాహుల్ గాంధీ గారికి నేను చేరవేస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా మొక్కజొన్న రైతులకు చెక్ ఇప్పుడు అందజేస్తారు. 3,504 కోట్లు. ఒక్క సీజన్లో 3,504 కోట్ల చెక్ ఇవ్వటం అనేది ఒక చారిత్రాత్మకం. డిప్యూటీ సీఎం గారు వారి సందేశంలో చెప్పారు. అలాగే రెవెన్యూ మంత్రి వారి సందేశంలో చెప్పారు. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా రైతులకు లాంఛనంగా అందజేస్తున్నారు. ఇది సాగు చేస్తూ మోకా మీద ఉండే వారికి ములుగుమాడు మండలం, ఎరుపాలెం మండలం ములుగుమాడు రైతులు బత్తుల మంగమ్మ, జల్లేపల్లి లక్ష్మణరావు, వెంకటప్రసాద్, మరియమ్మ, అట్లాగే మొక్కజొన్న చింతకాని మండలం మొక్కజొన్న రికార్డు స్థాయిలో. ఇది మన బట్టిసార్ నియోజకవర్గం. మధిర అంటేనే అది మొక్కజొన్న. అలివేలు, భద్రమ్మ, అశ్విని, వెంకటయ్య, వెంకటరామరెడ్డి, నరసింహారావు, అనిల్ కుమార్ మొక్కజొన్న చెక్. అలాగే అదిగో చూడండి, మొట్టమొదటిసారిగా ఎప్పుడో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా ఒక నూతన సౌలభ్యం, సౌకర్యం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతులు స్టేజ్ మీద లాంఛనంగా కొందరే అందుకుంటారు. క్షేత్రం మీద ప్రతి రైతుకి అన్ని సౌలభ్యాలు, సౌకర్యాలు చేకూరుస్తున్న ప్రజాపాలనా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు.
కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలల్ల పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే. రేవంతన్న చూడే గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. తన మాట ఒక గర్జన, వెయ్యలేడెవడు రాంచనా. లొంగలేదెప్పుడు ఏ మార్చినా, పేద బతుకులనే ఓదార్చెనా. ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా. ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా. అరే కోపాన రుద్రుడు, సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే. ప్రజా పాలనా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు, మీ ఆశీర్వాదాలు. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలమూరు జిల్లాల కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లె, కొండరెడ్డిపల్లెలో కొన్నదొక తల్లి, కొన్నదొక తల్లి. పాలల్ల పౌరుషం పోసినాదో, పెద్ద పులిలాగా ఖాండ్రించి లేసినాడే. పోరు కథలన్నీ సిననాడు చెప్పినాదో, పోరు మీద తన పోరును నడిపినాడే. ధరణిపై నినదించి తప్పునే ఎదిరించి వదిరించి బెదిరించి నిలదీసినాడే. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే రేవంతన్న చూడే. గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. గర్వపడేలా గడ్డ పాలిస్తూ ఉండే రేవంతన్న చూడే. తన మాట ఒక గర్జన, వెయ్యలేడెవడు రాంచనా. లొంగలేదెప్పుడు ఏ మార్చినా, పేద బతుకులనే ఓదార్చెనా. ఎలిగేటి తెలంగాణకే అదిగో మొలిసిండురా తూర్పునా. ఈ సీకటైన బతుకులో వెలుగు తెచ్చిండురా మార్పునా. అరే కోపాన రుద్రుడు, సహనాన రాముడు పాలిస్తూ ఉన్నాడు అదిగో రేవంతుడు. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ